41 శ్లోకాన్ని చూద్దాం. దృశ్యగ్రహణం కథం ను ఘటతే దేహాత్మనా తిష్టతో బాహ్యార్థానుభవ ప్రసక్త మనసక్త క్రియాం కుర్వతః ఛన్నస్త్యాఖిల ధర్మ కర్మ విషయనిత్యాత్మ నిష్ఠాపరై సత్వజ్ఞై కరణీయమాత్మని సదా ఆనందేచ్ఛు విర్యనతః. దీని భావన చూద్దాం. దేహాత్మ భావన అంటే నేను ఆత్మస్వరూపమునై ఉండి దేహాత్మ దృశ్యాగ్రహణం కథంను ఘటతే. దృశ్యం అంటే ఇప్పుడు మనం ఘటాన్ని అంటే కొండను చూస్తున్నాం చూసారండి, అట్టి మాదిరిగా దేహం ఘటం లాంటిది అంటే దృశ్యం. దృశ్యాగ్రహణం అంటే గ్రహణం అంటే గ్రహించటం. దృశ్యాగ్రహణం దృశ్యాన్ని గ్రహించడం. ఎలా గ్రహించడం? ఒక దృశ్యాన్ని ఘటాన్ని చూసినట్టుగా దేన్ని చూస్తున్నాం? దేహాత్మనో తిష్టతి, దేహాన్ని చూసుకుంటున్నాం. అంటే మనకి మెలకు వచ్చిన దగ్గర నుంచి తెలివి ఉన్నంతసేపు ఘటాన్ని చూసినట్లుగా మన శరీరాన్ని చూసుకుంటున్నాం. దేహాత్మనా తిష్టతో ఈ రకమైనటువంటి దేహాన్ని చూసుకుంటూ దేహ భావనతో బాహ్యార్థానుభవ ప్రసక్త మనసత్త క్రియాం కుర్వతః. ఈ రకంగా బాహ్యం వైపుకి తిరిగి ఆ దేహ భావనతో రకరకాల కర్మలు చేస్తున్నాం. అంటే మనకి బయటికి తిరిగినప్పుడు ఏ భావన లేదు? ఆత్మభావన లేదు. సన్యస్తాకిల ధర్మ కర్మ విషయ అంటే అనేక ధర్మాలు ప్రతిపాదించడం, అనేక కర్మలు చేస్తున్నాం. ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలి, ఇది సత్యం కాదు, అది సత్యం కాదంటూ ఏం చేస్తున్నాం? దేహాభిమానంతో బయటికి తిరిగి బాహ్య విషయాదుల్లో ధర్మాధర్మాలను చూస్తున్నాం. విషయ నిత్యాత్మ నిష్ఠాపరే అక్కడ ఏం వదిలేసాము? నిత్యము ఉండేటటువంటి మన ఆత్మను వదిలేసాం. ఆత్మను వదిలేసి అనాత్మ వైపుకి తిరిగి దృశ్యం వైపుకి. దృశ్యం అంటే ఏంటండి? దృశ్యాన్ని కనిపెట్టేటటువంటి దృక్కును వదిలేసాం. దృశ్యభావంలోకి వచ్చేసాం. విషయే నిత్యాత్మ నిష్ఠాపరే సత్వజ్ఞై కరణీయమాత్మని. అలా బయటికి తిరిగినప్పుడు కరణీయం అంటే అనేక పనిముట్లు తీసుకుని ఆ రకంగా మనం దేహ అవసరాల కోసమే, దేహాన్ని నిలబెట్టుకోవడం కోసమే, దేహాన్ని కాపాడుకోవడం కోసమే దానికి రకరకాల ధర్మాలను ప్రతిపాదించుకుంటూ దేహాత్మ బుద్ధి కలిగి ఉండి మనసులో బాహ్య పదార్థములందు ఆసక్తి కలిగి ఉండి వాని కొరకే నిరంతరము పాటుపడుచుంటూ వారికి దృశ్యము గోచరింపకుండు ఎట్లు సంభవమగును? మరొకసారి దేహాత్మ బుద్ధి కలిగి ఉండి అంటే దేహాత్మ బుద్ధి అంటే ఏంటండి? ఆత్మబుద్ధి. దేహాత్మ బుద్ధి అంటే దేహమే నేననేటువంటి భావన, దానిని దేహాత్మ బుద్ధి అంటారు. దేహాత్మ బుద్ధి కలిగి ఉండి బాహ్య పదార్థములందు ఆసక్తి కలిగి ఉండి దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నాడు. మనసులో బాహ్య పదార్థముల యందు ఆసక్తి ఉంది. బాహ్య పదార్థములు అంటే ఏంటండి? భార్య పిల్లలు, సంసారము, ఆ డబ్బు ధనము ఉన్నదే లేనిది అనేటువంటి బాహ్య విషయాదులు యందు అంటే దేహాత్మ బుద్ధి కలిగి ఉండి లోపల మనసులో నిత్యము ఆ దేహానికి సంబంధమైనటువంటి విషయాదుల కోసమే మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి. అటువంటి వాడికి సాధన ఎలా సూట్ అవుతుందని అడుగుతున్నారు. అంటే దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నాడు, అదొక తప్పు. పైగా దానికోసమే నిరంతరము ఆలోచిస్తున్నాడు మనసులో. అటువంటి వాటికి దృశ్యం ఎలా నశించదు? దృశ్యం అంటే ఏంటండి? దృశ్యం అంటే దృశ్యము దృక్కు. దృశ్యం నశించాలి కాబట్టి నిత్యానందమును కోరు తత్వవేత్త ఆ సమస్త ధర్మ కర్మములను విషయములను పరిత్యజించి నిరంతరము ఆత్మనిష్ట యందు తత్పరుడై ఉండి తన ఆత్మయందు ప్రతీతి యగుచున్న ఈ దృశ్య ప్రపంచమును బాధించుకొనవలెను. ఏమర్థమైంది?
ఈ దృశ్యమంతా ఎవరు చూస్తున్నారు? మనమే చూస్తున్నాం. మన మనసును ఉపయోగించి మన మనసు ద్వారా తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం. చూసేదంతా కూడా దృశ్యం. ఆ చూసేదాన్ని ఎవడైతే చూస్తున్నాడో వాడు దుక్కు. దుక్కుని ఆత్మ అంటారు. ఈ రకమైనటువంటి దృక్కు స్థితిని వదిలేసి దృశ్యభావంలోకి వచ్చి దృశ్యాన్ని ప్రతీతం అవుతున్నదంటే తెలుస్తుంది. తెలిసేటటువంటి దృశ్యాన్ని పట్టుకున్నాం మనం. ఈ దృశ్య ప్రపంచాన్ని బాధించుకోవాలి అంటే వదిలిపెట్టాలి. సర్వాత్మసిద్ధయే భిక్షో కృత శ్రవణ కర్మణ. అంటే దృశ్యము దృక్కు, ఆత్మ అనాత్మ. ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది దృశ్యము ఏది దృక్కు, ఈ విభజనను తెలుసుకుని సర్వాత్మనా సిద్ధయే భిక్షో కృత శ్రవణ కర్మణ. శ్రవణం అంటే వినడము, కర్మణ అంటే సాధన చేయటం. సాధన చెయ్యి, విను. ఎలాగా? సర్వాత్మ సిద్ధయే. నీలో నీ స్వస్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అందరిలోనే ఉంది. అటువంటి సర్వాత్మ సిద్ధయో నువ్వు శ్రవణం దేని గురించి చెయ్యాలి? ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి శ్రవణం చెయ్యాలి. ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం కోసం కర్మ చెయ్యాలి. కర్మ అంటే బాహ్య సంబంధమైనటువంటి ఇంద్రియాదులతో చేసేటటువంటి బాహ్య కర్మ అంటారు. లోపల ఆత్మ సాక్షాత్కారం కలగడానికి చేసేటటువంటి ధ్యాన మననాదులన్నీ కూడా అది కూడా కర్మే. అంటే మనసుతో చేసేటటువంటిది. ఇక్కడ శరీరంతో, చేతులతో, కాళ్ళతో, వాక్కుతో చేసేటటువంటి బాహ్యేంద్రియాలు ఈ బాహ్య కర్మలు. కృత శ్రవణ కర్మణ అంటే ఏ విన్నామో ఆ విన్నాదానికి అనుగుణంగా అభ్యాసం చెయ్యాలి. అలా అభ్యాసం చేసి సమాధిం విదదాత్యేష. ఎప్పుడు దాకా చెయ్యాలండి ఇలాగ మేము? ఎప్పుడు దాకా వినాలి అంటే సమాధిం విదదాత్యేష శాంతో దాంత ఇది శృతి. శృతి అంటే శృతి అంటే వేదం చెప్తుంది. నువ్వు ఎప్పుడు దాకా చెయ్యాలి అంటే ఈ అనాత్మ ఈ దృశ్య సముదాయం అంతా అణిగిపోయేదాకా. ఇప్పుడు మనం పాలు కాచి తోడు పెట్టి చిలుకుతున్నాం అనుకోండి, ఎప్పుడు దాకా చిలకాలంటే దాన్ని? వెన్న పడేదాకా. అట్టి మాదిరిగానే వంట చేసేటప్పుడు ఎప్పుడు దాకా వండాలి ఏంటంటే ఉడికేదాకా. అట్టి మాదిరిగా ఎప్పుడు దాకా మనం శ్రవణ మననాదుల్ని వదలకుండా చెయ్యాలి? ఎంతవరకు సాధన ధ్యానాదులు చెయ్యాలి అంటే ఎప్పుడు దాకా చెయ్యాలి? సమాధి సిద్ధించేదాకా. సమాధిం విదదాచ్యేష. అప్పుడు నీకు శాంతం దాంతం అంటే బాహ్యేంద్రియాదులు అంతరేంద్రియాలు కూడా అణుగుపోతాయి అంటున్నాడు. ఇప్పుడు మనం ఇంద్రియాలు మనకు స్వాధీనం అవ్వడం లేదు. స్వాధీనం చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అలా కూడా అక్కర్లేదు. సమాధి స్థితి అనుభవం ఎవరికైతే కలిగిందో, మనసు ఎవరికైతే శాంతించిందో అటువంటి వాడికి ఈ ఇంద్రియాదులు స్వాధీనంలోకి వచ్చేస్తుంటాయి అని దీనికి శృతి ప్రమాణం కూడా. ఆరూఢ శక్తే రహమో వినాశ కర్తుం న శక్ష సహసాపి పండితై. ఏ నిర్వికల్పాచ్య సమాధి నిత్యుల స్వానంతరానంద భవాహి వాసన. ఈ రకంగా ఎవడికైతే ఆత్మ వైపుకి తిరిగి ఆత్మపరమైనటువంటి ధ్యానాదులు చలిపినప్పుడే ఈ సమాధి స్థితి కలుగుతుంది. అలా కాకుండా దేహం వైపుకి తిరిగాడు అనుకోండి, అప్పుడు దేహం వైపుకి తిరిగినప్పుడు అహంకారం ఆరూఢ శక్తి రహమో వినాశ. అహంకారం కలుగుతుంది. నేను మీ అందరి మీద గొప్పవాడిని, నేను ఎక్కువ లేదా సాధకుడిని, లేదా ధనవంతుడిని, లేదా బలవంతుడిని, లేదా విద్యావంతుడిని, ఇలా ఏదేదో మొత్తం మీద ఈ అహంకారం
ఇలా బహిర్ముఖంగా ఇంద్రియాదుల ద్వారా నశించదు. అహంకారం నశించాలంటే ఆ సమాధి స్థితి కలగాలి. సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి మాత్రమే ఆత్మ నచ్చింది. అయితే శరీరాన్ని అలంకారం చేసుకుని వేషభాషలతోటి అందరికంటే గొప్పవాడిగా చూపించినందువల్ల ఏం కలుగుతుంది? అహంకారం కలుగుతుంది. ఈ రకంగా అహంకార శక్తి అత్యంత ప్రబలమై ఉండునంత వరకు ఏ పండితుడు కూడా ఆత్మసాక్షాత్కారం పొందలేదు. మామూలు గురించి చెప్పలేదు. కర్తుం నచక్ష సహసాది పండితై. అయితే ఎలాగా? ఎప్పుడైతే దేహాభిమానం కలిగి దేహం వైపు తిరిగి దేహాన్ని గొప్పగా ప్రపంచానికి చూపించడం అనుకోండి, బొట్లు పెట్టుకుని దండలు వేసుకుని కాషాయ బట్టలు కట్టుకుని ఇంకోటి ఇతని ఆకారమే గొప్పది కింద చూపించాడు అనుకోండి, కర్తుం నచక్ష సహసాపి పండితే. ఆడు పండితుడైనా సరే సమస్త శాస్త్రాల్లో చదివినటువంటి వాడు అయినప్పటికీ కూడా అహంకారం నశించదు. అహమో వినాశ, అహంకారం నశించదు. అహంకారం నశించాలంటే బాహ్యంగా పారాయణలు చేయడం వల్ల కానీ, పూజలు చేయడం వల్ల కానీ, యాసాలు చేయడం వల్ల కానీ, లేదా ఈదులంబడ తిరగడం వల్ల కానీ అవ్వదు. మరి దేనివల్ల అవుతుంది? ఏ నిర్వికల్పాచ సమాధినిచ్చుల. ఎవడైనా సరే పండితుడు అవనమండి, లేక పామరుడు అవనమండి, స్త్రీ అవనమండి, పురుషుడు అవనమండి, ఎలాంటి వాడైనా సరే జ్ఞానం కలగాలి, అహంకారం నశించాలి అంటే అంతర్ముఖ వృత్తిలోకి వెళ్ళాలి. బాహ్య విషయాదుల్ని వదలాలి. బాహ్యాడంబరపరమైనటువంటి పనులు చేయకూడదు. బాహ్యం వైపు తిరిగి బాహ్యానికి ఆడంబరమైనటువంటి కొన్ని క్రియలు చేస్తూ జనాలందరికీ ఏదో ఇతను విశేషమైనటువంటి పురుషుడు వల్లే చూపించినాడు అనుకోండి, చూసి వాళ్ళందరికీ ఏదన్నా మేలు కలిగిద్దేమో కానీ వీటికి మాత్రం 90% ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఏ నిర్వికల్పాచ సమాధినిచ్చుల. అది నిర్వికల్ప స్థితిలోకి వెళ్ళి సమాధిలో శ్వాస మనసు ఆగిన తర్వాత ఏ సచ్చిదానంద స్వరూపమైతే ఉందో దానిని పొందాలి. స్థానంతరానంద భవాహి వాసన అంటే ఇప్పుడు సహజంగా మనం బయటికి తిరిగినప్పుడు దేశాన్ని ఇతరులకి గొప్పగా చూపించినామంటే మనం ఏదో గొప్ప వాళ్ళమన్నట్టుగా ఒక వాసన ఉంది మనకి. స్థానంతరానంత భవాహి వాసన. వాసన అంటే భావన. ఆ వాసన వల్లే అహంకారం ఏర్పడుతుంది. దేహాభిమానం కలిగింది. దేహం వైపుకి తిరిగి దేహమునే గొప్పగా చూపించినాడు. శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఈ శరీరము కాదు, శరీరంలో ఉన్నటువంటి ప్రాణము కాదు, దానికి లోపల ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కాదు, మనసు బుద్ధి చిత్తం అహంకారం కూడా కాదు, ఆఖరికి పంచ ప్రాణాలు కూడా కాదు. ఇవన్నిటికంటే లోపల నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం ఉంది. అది మన స్వస్వరూపం. దాన్ని మనం తెలుసుకోవాలి. పరోక్షంగా తెలియాలి, అపరోక్షంగా అనుభవపూర్వకంగా దాన్ని మనం గుర్తించాలి, సాక్షాత్కరింపజేసుకోవాలి. దాన్నే సమాధి స్థితి అంటే. సమాధి అంటే ఏంటండి? ఇవన్నీ ఆగిన స్థితికి సమాధి అని పేరు. అంతేగాని మనం ఎక్కడికో పోవటం లేదు. అలా ధ్యానంలో కూర్చోగా శ్వాస సన్నగిలుతుంది. అప్పుడు బాహ్య సంబంధమైనటువంటి ఇంద్రియాలు సైలెంట్ అవుతాయి, మనసు ఆగిపోతుంది. అంటే అన్ని ఇంద్రియాలు పడిపోతాయి. అప్పుడు శరీరం తెలియబడదు. శరీరం తెలియబడదు, ఇంద్రియాలు ఆగిపోతాయి, ప్రాణాలు ఆగిపోయి అన్నీ సైలెంట్ అయిపోయినటువంటి స్థితికి సమాధి అని పేరు. అటువంటి ఆ సమాధి స్థితి ఎవడికి కలగలేదో వాడికి అహంకారం నశించదు. బయట ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నామో అహంకారం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. బాహ్యమైనటువంటి క్రియలు ఎంతవరకు చేద్దాం అంతవరకు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడండి రామాయణంలోని. అతనికి తెలిసినంత విద్య ఎవరికి తెలదు. అతను చదివినన్ని మంత్రాలు ఎవడో చదవలేదు. మరి ఇంకా ఎంత చేసాడు అతను? మరి రావణాసురుడిని ఏమైనా దేవుడు అంటున్నారా, భక్తుడు అంటున్నారా? ఎందుకు అంటలేదు? ఏముంది? దేశాభిమానం. నేను గొప్పవాడిని, ఎందుకంటే నేను 4 వేదాలు చదివేశాను.
అంటే తెల్లారేటప్పటికి మొత్తం ఎన్ని కోటి శివలింగాల దర్శనం చేసేసుకునేవాడట. అంత మాత్రం చేత మనం గొప్పవాడు అంటలేదు, ఆసురుడు అంటున్నాం, రాక్షసుడు అంటున్నాం. అంటే అహంకారాన్ని ఎవడైతే వదులుకోలేదో వాడు ముక్తిని పొందడు. అహంకారాన్ని వదలాలి. బాహ్య సంబంధమైనటువంటి దేహాదులపై మమకారం కలిగి ఎవడైతే వాటిని విశేషంగా చూపిస్తూ ఉన్నాడో అక్కడ అహంకారం పెరుగుతుంది తప్ప నశించదు. అంచేది ఇక్కడ ఏమని చెప్పాడు? కర్తుం నశక్ష్య సహసాపి పండితై. సహ అంటే సహస్రం అంటే ఏంటండి? కొంతమంది పద్యాలు అది కూడా సహస్రావధానం అంటుంటారండి. అంటే సహస్రావధానం అయినా సరే, కోట్లాది అవధానాలైనా సరే, సహస్రాపి పండితే, అది సహస్ర పండితుడైనా సరే, 100 మంది పండితులైనా సరే ముక్తిని పొందలేరు. నేర్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా నేర్చుకుని ఇంకొకరికి చెప్పితే జ్ఞానం వచ్చినట్టు కాదండి. ఇప్పుడు ఎలా చెప్పుతున్నామో ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుని దాన్ని ఇతరులకు చెప్పుతుంటాం. అబ్బాయి ఎంత బాగా చెప్పారండి, మీకు ఎంత బాగా తెలిసిందండి అని అవతరుడు పొగుడినప్పుడు మనకి ఏమనిపిస్తుంటుంది? నేను చాలా గొప్పవాడిని అయిపోయాను కావచ్చు అనుకుంటాడు. అట్టి మాదిరిగా బాహ్య సంబంధమైనటువంటి విషయాదులలోకి వచ్చేటప్పుడు దేన్ని చూపెడుతుంటాం? మన శరీరాన్ని చూపెడతాం. అటువంటిప్పుడు సహస్ర పండితుడైనా సరే సిద్ధిని పొందలేడు. అంటే అహంకారం నశించాలి అంటే ఇలా బయటికి చూపించకూడదు, లోపలికి ములగాలి. లోపలికి ములిగినోడికి ఎవడో వాడికే అహంకారం నశించుతుంది. బయటికి తిరిగి కూలి అహంకారం అత్యంతమైనటువంటి ప్రబలమై ఉంటుంది. అంటే సూర్యుడు వేసవకాలంలో నడినెత్తి మీదకి వచ్చినప్పుడు ఎంత ఉష్ణోగ్రత కలిగి ఉంటుందో అట్టి మాదిరిగా ఉంటాడు అతను, అహంకారం ప్రబలంగా ఉన్నటువంటి వాడు. ఇంత మాట కూడా అంటానికి సరిపోలేం. వాడు కళ్ళు ఎర్రదే చూసాడంటే మాడి మసి అయిపోవాలన్నమాట. అటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాడికి మోక్షం ఎలా వస్తుంది? సమాధి స్థితి ఎలా కలుగుతుంది? అంటే అహంకారాన్ని తగ్గించుకోవాలి అంటే ఇంద్రియాదుల్ని వశపరుచుకుని కొన్ని గుణాలని వశపరుచుకుని మొలగవలసిందే, సమాధి స్థితిలోకి వెళ్ళవలసిందే. అలా ఏ నిర్వికల్పాచ సమాధి నిశ్చలం అంటే ఏ రకమైన ఆలోచన ఉండకూడదు, ఏ కదిలిక ఉండకూడదు. ఇలా గోక్కుంటూ ఇలా కదులుతున్నాం అనుకోండి, నిశ్చలం అవ్వలేదు కదా. శరీర అవయవాలు కదలకూడదు, ఇంద్రియాలు కదలకూడదు, కనీసం ప్రాణాలు కూడా కదలకూడదు. అన్నీ నిశ్చలం అయిపోవాలి, కదలకుండా ఆగిపోవాలి. చూసుకోండి, అది ఆడా మగ అనేది లేదు. ఎవరైనా సరే నిశ్చలంగా ఎవడైతే కదలకుండా ఉన్నాడో అటువంటి వాడికే సమాధి స్థితి ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడుతుంది. అటువంటి నిశ్చలమైనటువంటి స్థితి ఏంటండి? సమాధి అంటే ఏంటంటే మీరేమీ ఎవరిని అడగక్కర్లేదు. ఎక్కడ నిశ్చలమైందో, ఏ తలంపులు లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా, ఇంద్రియాదులు కదలకుండా, ప్రాణాలు కదలకుండా నిశ్చలంగా ఎవడికైతే ఉందో అటువంటి వాడికి సమాధి స్థితి ఏర్పడుతుంది. చేత అహం బుద్ధి అయివ మోహిన్యాయో జయత్వా వృతేర్నల్పాత్ బలాత్. అహం బుద్ధి అయివ మోహిన్య, అహం బుద్ధితో మోహితుడైనటువంటి వాడికి అహం బుద్ధి అయివ మోహిన్యాయో జయత్వా వృతేర్బలాత్. అంటే అహంకారం ఎంత ప్రబలంగా ఉందో, ఎంత బలంగా ఉందో, అటువంటి అహంకారం బలంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూపెడుతున్నారు. ఇప్పుడు దాకా ఇంద్రియాలు సైలెంట్ అయిపోయి నిశ్చలమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అహం బుద్ధి ఇవ మోహిన్య అంటే అహం బుద్ధి ఎవరికైతే కలిగిందో, అంటే అహం ఆవహించింది అతన్ని. అహం ఆవహించిందంటే ఏదో మోహంలో పడ్డాడు అనమాట, భ్రాంతిలో పడ్డాడు. భ్రాంతిలో పడడం వల్ల ఏమైంది? సత్యం తెలియకుండా పోయింది, దేవుడు అంటే తెలియకుండా పోయింది. అంటే ఇతను కల్పన చేసుకున్నటువంటి దాన్నే దేవుడు అంటున్నాడు కానీ నిజమైనటువంటి దేవుడు ఏంటో తెలియలేదు. నిజమైనటువంటి దేవుడిని తెలియాలంటే అహం బుద్ధి ఇవ మోహిన్య, మోహంలో ఉన్నాడు. ఆ మోహం జయత్వా వృతేర్ బలాత్తు,
మోహం బలంగా ఉంది, జయించలేదు. జయించలేనటువంటి వాడికి, మోహం బలంగా ఉన్నటువంటి వాడికి విక్షేప శక్తి పురుషం. అతని స్వరూపం ఏంటిది? పురుష స్వరూపం. మొత్తం అంతా తీసుకున్నారనుకోండి, ప్రకృతి పురుషుడు రెండు వ్యవస్థలు. ఎక్కడ దాకా ప్రకృతి వ్యవస్థ, ఏది పురుష వ్యవస్థ? పురుషుడు అనేటువంటి వాడు మన స్వరూపం. మిగతాదంతా శరీర ప్రాణమానసాలతో కూడుకున్నటువంటి, జాగ్రత్త స్వప్న సుషుప్తవతలతో కూడుకున్నటువంటి, జనన మరణాలతో కూడుకున్నటువంటి, స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి వస్తువు అంతా కూడా ప్రకృతి స్వరూపం. విక్షేప శక్తికి పురుషం అంటే, విక్షేప శక్తి పురుషుణ్ణి ఆవహిస్తుంది. పురుషుడంటే మన స్వరూపం. స్వరూపాన్ని ఆవహించిందనుకోండి, విక్షేపయతి తద్గుణే. అప్పుడు విక్షేపానికి సంబంధించినటువంటి గుణాలు నీకు కనపడతాయి, నీకు తెలుస్తుంటాయి. ఎందుకంటే నువ్వు తెలుసుకునేవాడివే కదా. తెలుసుకునేటటువంటి నీ స్వరూపాన్ని, నీకు తెలియబడేటటువంటి వస్తువులోకి వచ్చేసావు కదా, అది విక్షేపంతో కూడుకున్నటువంటిది. విక్షేపం అంటే ఏంటండి? కదలడం. కదలడాన్ని విక్షేపం అంటారు. అంటే మనసు నిత్యము దేహ భావనతోటి కూడుకుని దేహానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా సంపాదించుకోవాలి, అలా సంపాదించుకోవాలి, ఇలాగైతే బాగా కలిసి వస్తుంది, అలాగైతే ఇంకా బాగా కలిసి వస్తుందని ఏయో దానికి సంబంధించినటువంటి అనేక తెలివితేటలతో అనేక క్రియలు ఏర్పాటు చేసుకుంటాడు. ఇలా చేసేటటువంటి దానికి విక్షేప శక్తి అని పేరు. అంటే దేనికి? ధర్మాలన్నీ లోపల స్వరూపాన్ని తెలుసుకోవటానికేమో చెక్కేయాలి, ఊడగొట్టేయాలన్నీ కూడా. అలా ఊడగొట్టకుండా స్వరూపాన్ని మరుగుపరచడానికి సంబంధించిన దేశ భావానికి సంబంధించినటువంటి విషయాదుల్ని కల్పన చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ధర్మాలు ఉన్నాయి. దానన్నిటిని తెలుసుకుని విక్షేపయతి తద్గుణే. ఆ రకంగా విక్షేపానికి సంబంధించినటువంటి గుణాలు వృద్ధిపరుచుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు. సంపద అంటారు దాన్ని. విక్షేపానికి అంటే దేశభావానికి అనుగుణమైనటువంటి, దేశభావానికి సంబంధించినటువంటి తెలివితేట, ఆ ధర్మాలు, ఆ గుణాలు, ఇవన్నీ కూడా విక్షేపయతి తద్గుణే. ఈ విక్షేప శక్తి వల్ల ఏమేర్పడుతుంది? విక్షేప శక్తి అన్నామనుకోండి, విక్షేపం వల్ల ఆవరణం ఏర్పడుతుంది. విక్షేప శక్తి పురుషం విక్షేపయతి. విక్షేపం ఎప్పుడంటే కథలకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఊహింపజేయగల శక్తి కలిగి అహం బుద్ధి. అహం అనేటటువంటి దానికి స్వరూపాన్ని భ్రమింపచేస్తుంది, అంటే మోహింపచేస్తుంది. మోహింపజేసిన విక్షేప శక్తి తన ఆవరణ శక్తిని ఆ అహం బుద్ధితో అనుసంధింపజేసి దాని గుణముల చేత మానవుని విక్షిప్తుడు అంటే స్థిరము లేని వానిగా చేస్తుంది. అంటే నిలకడ లేదు, ఒక నిర్ణయం లేదు. ఇలా ఒకలా ఉంటాడు, రేపు ఇంకొకలాగా ఉంటాడు. ఈవేళ ఒకలా మాట్లాడతాడు, రేపు ఇంకోలా మాట్లాడతాడు. ఇలాగా ఈ గుణాలతో విక్షేపయ్యేది తద్గుణే. ఈ గుణాలు ఏం చేస్తుంది? విక్షేపం అనేక విధాలుగా పరిణామం చెంది అనేక రకాల ధర్మాలతో, అనేక రకాల ఆలోచనలతో, ఇవాళ ఒక ఆలోచన చేస్తాడు, రేపు ఇంకోలాగా ఆలోచన చేస్తుంటాడు. ఈ రకంగా ఆ స్వరూపానికి తెలుసుకోవడానికి సంబంధించినటువంటి గుణాలన్నిటిని కూడా పాడు చేసేసి స్థిరత్వం లేకుండా చేస్తుంటాడు. అలాగే మనం రకరకాల శాస్త్రాలు చదువుతున్నాం అనుకోండి, ఈ దేశానికి సంబంధించినటువంటి ఎన్ని ధర్మాలు రాసి పెట్టారు, అవన్నీ చదువుతూ వాటి గురించి ఆచరిస్తూ నీకు ఎలాగైతే కలిసి వస్తుంది, నీకు అలాగైతే కలిసి వస్తుంది అంటే అలా పరుగులెడతాం అనుకోండి, అదే విక్షేపం. అక్కడ ఏమి లేదు, స్థిరత్వం లేదు. వీడికి ఏదో కలిసి వస్తుందని. ఏది కలిసి రావాలి? నిజమైనటువంటిది ఏమైతే ఉందో ఆ లోపల ఉన్నటువంటి స్వరూప స్థితి కనుక నీకు సాక్షాత్కారం అయితే నీకేం కావాలో అవన్నీ వస్తాయి. మనం జీవితం దేని మీద ఆధారపడి ఉందండి? ప్రారంభం మీద కదా. లేని వస్తుందా? ఉన్నది పోతుందా?
లేని దాన్ని ఎవడైనా రప్పించగలడా? కానీ రప్పించేస్తాను, నీకు అలా వచ్చేది ఇలా వచ్చేది, ఇలా చేసి అలా చేసేసి అన్నాడంటే ఎలా వస్తుంది? ప్రారంధాన్ని తప్పించేటటువంటి శక్తి విశ్వంలో లేదు. ప్రారంధమే మన శరీర నిర్మాణానికి మూల కారణం. అందులో ఏది రాసిందో దాని ప్రకారంగా మనం సుఖ దుఃఖాలను అనుభవించవలసిందే. మనం అనుభవించాల్సినటువంటి సుఖ దుఃఖాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పోగొట్టే శక్తి ఎవరికి లేదు. మనకి అన్ని రకాలుగా సుఖాలన్నీ రప్పించేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒకసారి కొంచెం మనసును పెట్టి చూడండి. మనం నిరంతరము సుఖాల కోసమే కదా పరిశీలించడం. ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఆలోచిస్తున్నాం, ఎన్ని పూజలు, ఎన్ని నోములు, ఎన్ని చేస్తున్నాం, దేనికోసం? సుఖాల కోసం. మరి అంతలాగా సుఖాల కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తికి సుఖాలన్నీ వచ్చి వరుసగా పగలకుండా పట్టేసుకోవాలి కదా. ఇంటికి రావట్లేదు అంటే మనం కోరేసినంత మాత్రం చేత దానికోసం మనం వేరే వేరే ప్రయత్నాలు చేసేసినంత మాత్రం చేత వచ్చేస్తలేదు కదా. ఇంకో కోణంలోకి ఆలోచిద్దాం. దుఃఖాలు తొలగించుకోవడం కోసం నిరంతరం ఆలోచిస్తాం. దుఃఖం కలగకూడదు, బాధ కలగకూడదు, భయం కలగకూడదు. నా కావాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఏ దుఃఖమో బాధ ఉండకూడదు. మరి నిరంతరం ఆలోచించడం కదా. ఆలోచించేటి దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పూజలు పునస్కారాలు కూడా చేస్తున్నాం. మరి దుఃఖాలు కష్టాలు ఎవరికి రావట్లేదా? ఎందుకంటే మనం అవి రాకుండా ఉండడానికి కదా అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంత ప్రయత్నం చేసినా సరే మరి అవి రాకుండా ఆగడం లేదైతే ఏమర్థమవుతుంది? మన చేతిలో లేదది. సుఖం కానీ దుఃఖం కానీ చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడం కొరకు వస్తుంది. అది అనిపించేస్తే అది దాని గొడవ వదిలిపోతుంది. ప్రారంభం పడుకొని వచ్చేది అనిపించేసినా కర్మ అయిపోయింది అంతే. ఇంకా అంచేత మనం ఏం చేస్తున్నాం? మోహంలో పడిపోయి, భ్రాంతిలో పడిపోయి మనం ఏదైనా చేస్తే వచ్చేస్తుందేమో, మనం ఏదైనా చేసి దాన్ని తప్పించేసి వచ్చేమో అనుకుంటున్నాం. అది ఎవరెవరు ఏమేమి చేసుకుని వచ్చారో, ఎంతెంత చేసుకొచ్చారో అంతే ప్రకారంగా దాన్ని మనం అనిపించాలి. విక్షేప శక్తి విజయో విషమో విధాతం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే విక్షేప శక్తి ఏదైతే ఉందో అది విషం. శరీరంలోకి విషం ప్రవేశించే దాన్ని ఎలా తొలగించుకోలేమో, అది ఎలా బాధ పెడతారో అట్టి మాదిరిగా విక్షేప శక్తి వల్ల విక్షేప శక్తిని జయించలేదు. మనం లోబడిపోయాం. అంటే మామూలుగా నిరంతరము ఏదో సాధనలోకి వచ్చినప్పుడు కూడా ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటున్నారు కదా. ఆలోచనలు రావడమే విక్షేపం. ఆలోచన వచ్చి ఏమవుతుంది? అది విషం. విషమో విధాతం. నిశ్చేషమావరణ శక్తి నివృత్తి భావే. ఈ రకంగా విక్షేపం వల్ల ఆవరణం ఏర్పడుతుంది. ఆవరణం అంటే మూత. దృగ్దృశ్యయో స్ఫుటపయో జల్వద్విభాగే నశ్చేస్తదావరణ మాత్మనిష స్వభావాతు. ఇక్కడ పాలు నీళ్లు కలిసిపోని అనుకుందాం. అక్కడ మనకి ఏమి తెలియడం లేదు. అందులో నీళ్లు ఉన్నాయన్న సంగతి మనకు తెలియడం లేదు. ఈ తెలియకపోవటమే ఆవరణం. అంటే ఎందులో ప్రవేశించింది? పాలులో నీళ్లు ప్రవేశించేసి కనిపించకుండా అంతర్లీనంగా పాలు అంతటా ప్రవేశించేసింది. ఇప్పుడు ఏదో రకంగా దృగ్దృశ్యయో సుటపయో జలవద్విభాగే, ఆ జలాన్ని విభాగించే అంటే పాలుని నీళ్ళని నీరు పరిచేస్తే ఇది పాలు ఇది నీరు అని ఎలా తెలుస్తుందో అట్టి మాదిరిగా నీకు ఒక ఉపాయం చెప్తున్నాడు ఈయన. దృగ్దృశ్యయో స్ఫుట పయో జల విభాగే జలవద్విభాగే. అంటే జలాన్ని పాలు నుంచి నీరు పాలు వేరు చేసినట్లుగా దృగ్దృశ్యాన్ని విభజించమంటున్నాడు. దృక్ అంటే ఏంటో, దృశ్యం ఏంటంటో తెలియాలి. దృక్కు అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది. నేను అర్థమైంది మాట. కొండను చూస్తున్నాం మనం, కొండ దృశ్యం. కొండను చూసేటటువంటి మన చూపు దృక్కు. ఉండే కాదు,
ఇప్పుడు మనం ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నాం కదా, మీ ఎదురుగుండగా ఎవరు కనపడ్డారో కనపడ్డ వాళ్ళు అందరూ ఎవరు? దృశ్యాలు. ఎన్నండి దృశ్యాలు? ఒకట అనంతమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఆకారము, ప్రతి వస్తువు. ఈ ఆకారాలన్నీ ఒకలాగా లేవు. అందులో కొన్ని ఆకారాలను దేవుళ్ళు అంటున్నాం, కొన్ని ఆకారాలను దేవతలు అంటున్నాం, కొన్ని ఆకారాలు జంగమ స్థావరాదులతో కూడుకున్నటువంటి అనేక కోటాను రకాల దృశ్యాలు ఉన్నాయి. ఈ దృశ్యాలు కోటాను కోట్లు ఉన్నాయి కదండి. దృక్కు ఒకటే ఉంది. బాగా చూడండి, పరిశీలించి చూడండి. ఎన్ని దృశ్యాలు ఉంటే అన్ని దృక్కులు లేవు. ఎలాగా? దృశ్యాలేమో కోటాను కోట్లు ఉన్నాయి. దృక్కు ఇన్ని దృశ్యాలు ఉండనివ్వండి, చూసేవాడు అక్కడే ఉన్నాడు. అంచేత దుర్దృశ్యయోహో ఎక్కడ కొట్టాలి? యువతలకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయే కాదు, ఎక్కడ దృశ్యం వచ్చిందో అక్కడ ఆ దృశ్యాన్ని చూసేటటువంటి దృక్కును పట్టుకోవాలి. అంటే పాలు దృక్కు దృశ్యము రెండు పాలు నీళ్ళ కలిసిపోయింది. పాలు నీళ్ళలాగా కలిసిపోయినటువంటి దాన్ని నీటి నుంచి పాలు శాతాన్ని వేరుపరిచినట్టుగా, పాలులో నుంచి నీటి శాతాన్ని వేరుపరిచినట్లుగా దృక్కు నుంచి దృశ్యాన్ని వేరుపరచమంటున్నాడు. స్ఫుట పయోజలవద్ విభాగే. అది అంటే ఇక్కడ బహిర్ముఖంగా ఉపమానం చెప్పారు. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి దృక్కుని దృశ్యని ఎక్కడ దృశ్యం వచ్చిందో అక్కడే, ఎక్కడికే ఏమో ఆలోచించుకో, అక్కడే దృష్టిని పట్టుకో. ఎందుకంటే దృక్కు సర్వవ్యాపం. ఎలాగా? దృశ్యం అనేక విభాగాలతో వస్తువు పోతూ ఉంది కదా, దృక్కు అలా వస్తువు పోతూ ఉండదు, ఒకటే ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో మెలకువలో ఉండి వీళ్ళందరినీ చూస్తున్నాం మనం. స్వప్నంలో కలగన్నప్పుడు కూడా స్వప్నంలో ఉన్నటువంటి విషయాలన్నీ చూస్తున్నాం. చూసేవాడు ఒకటే. ఆ స్వప్నంలో కూడా అనేక రకాల స్వప్నాలు వస్తుంటాయి, అనేక రకాల దృశ్యాలు వస్తుంటాయి. మెలకువలో కూడా చూసేవాడు ఒకటే, అనేకమైనటువంటి దృశ్యాలు వస్తున్నాయి. ఈ దృక్కు దృశ్యము ఎక్కడ విడగొట్టాలి? ఎక్కడ దృశ్యం వచ్చిందో అక్కడే విడగొట్టాలి. ఎక్కడైతే ఎడగొట్టావో నశ్యే దావరణ మాత్మనసి స్వభావాలు. ఎక్కడ నువ్వు అలా ఎడగొట్టి చూసావో అక్కడ దృశ్యాన్ని నుంచి దృక్కు నుంచి దృశ్యాన్ని వేరుపరిచి చూసేవనుకో, వేరుపరిచి చూసినప్పుడు ఆవరణం ఉండదట. ఎలాగా? విక్షేపము ఆవరణము రెండు రకాలు అనుకున్నామండి. విక్షేపము ఆవరణం. విక్షేపం అంటే అనుకోవడం వల్ల ఏర్పడినటువంటి దృశ్య సముదాయం అంతా దేనిని మరుగుపరిచింది? దృక్కును మరుగుపరిచింది. అంటే చూసేటటువంటి వాడికి ఏ జ్ఞానం లేదు? దృక్కుకు సంబంధించిన జ్ఞానం లేదు. మరి ఏ జ్ఞానం ఉంది? దృశ్యానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఈ దృశ్యానికి సంబంధించిన జ్ఞానమే అతన్ని బంధిస్తుంది. దృశ్యానికి సంబంధించిన జ్ఞానం ఇన్ని రెండు మూడు జ్ఞానాలు లేవు. జ్ఞానమే దృక్కు, దృక్కే జ్ఞానం. దృక్కు అంటే మళ్ళీ అది ఏదో వస్తువు అనుకుంటున్నాం. జ్ఞానమే దృక్కు. దృక్కుకు ఉండేటటువంటి గుణం జ్ఞాన స్వభావం. అటువంటి జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? దృశ్యానికి అనుగుణంగా జ్ఞానాన్ని మార్చేసుకుంటున్నాం. ఎంత బాగుందో వస్తువు అంటాడు. ఎంత బాగుందా వస్తువు అన్నప్పుడు దాన్ని బాగున్నటువంటి వస్తువుని తెలుసుకోవడానికి ఏముండాలి? అక్కడ జ్ఞానం ఉండాలి. దృశ్యాన్ని చూస్తేనే కదా బాగుంది అన్నాడు. అక్కడ ఏముండాలి? దృక్కు ఉండాలి. ఈ దృక్కు జ్ఞానము రెండు కాదు. దృక్కు జ్ఞానము ఒకటే. అంటే జ్ఞానంతో దృశ్యం ఇది నాకు ఎదురుగుండగా కనపడుతుంది. అది ఎంత గొప్ప వస్తువైనా సరే దృశ్యము దేవుడు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. దృశ్యం ఇప్పుడు నీకు ఏదో నాకు కళ కన్నానో నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటాడండి ఒకడు. దేవుడిని చూసాడు కదా ఇతను. ఇప్పుడు మెలుగులో చూసేసాను అంటాడు. పోనీ మెలుగులో చూసినా, స్వప్నంలో చూసినా, కళ్ళలో చూసినా, ఎక్కడ చూసినా దేవుణ్ణి చూసేటండి. అవునా? దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు ఏమయ్యాడు? దృశ్యం అయ్యాడు. దేవుణ్ణి చూసినటువంటి దృక్కు జ్ఞాన స్వరూపం. దాన్ని వదిలేశాం. ఎవరు దృశ్యమయ్యారు? దేవుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి.
చూడబడేటటువంటి వస్తువు కాదు దేవుడు, దాన్ని చూసి తెలుసుకున్నటువంటి జ్ఞానమే దేవుడు. అంటే మనం దేవుణ్ణి వదిలేసేసాం, దేవుణ్ణి వదిలేసి దేవుడు కాని దాన్ని దేవుడని కొట్టుకున్నాం. అది సుఖం వస్తుందా? ఎక్కడికి వెళ్తే సుఖం వస్తుందండి? అడికి మోక్షం వస్తుందా? ఎక్కడికి వెళ్తే వస్తుంది మోక్షం? అంచేత ముందు ఏం తెలియాలి? మనకి జ్ఞానం తెలియాలి. అందుకని మనకి కర్మ, ఉపాసన, యోగం, జ్ఞానం ఇలా తీసుకొచ్చారు. జ్ఞానే పరిసమాప్యతే భగవద్గీతలో చెప్పాడని. జ్ఞానం కలిగేదాకా మీరు చేసేటటువంటి క్రియలు కానీ, పూజలు కానీ, యజ్ఞాలు కానీ పూర్తయినట్టు కాదు. జ్ఞానం కలిగితేనే పరిసమాప్తం అవుతుంది. జ్ఞానం కలిగితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలన్నీ జ్ఞానం కలిగితేనే నశిస్తాయి. జ్ఞానాదేవతు కైవల్యము, జ్ఞానం కలిగితేనే నీకు మోక్షం వస్తుంది. ఇవన్నీ భగవద్గీతలో వాక్యాలు. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? అంటే జ్ఞానం అంటే ఏంటండి? తెలుసుకునే తెలివికి జ్ఞానం అని పేరు కదండి. మనకి జ్ఞానం రెండు రకాలు ఉంది. మనసులో ఉన్నటువంటి తెలివి చిదాభాష, ఈ జ్ఞానం కాదు. ఈ మనస్సు, ప్రాణము, శరీరము దేన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి? దృక్కును ఆశ్రయించుకుని ఉన్నాయి. అదే ఆత్మ, అదే పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క ప్రకాశం మనసులో ప్రతిబింబించడం వల్ల ఆ ప్రతిబింబించినటువంటి ప్రతిబింబానికి చిదాభాష అంటే చిత్తు యొక్క ఆభాష. అంటే మనసులో ఉన్నటువంటి తెలివి కాదు. అందుకని సమాధి స్థితికి వెళ్ళమంటున్నాడు. సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు శరీరము, ప్రాణము, మనసు ఆగిపోయినప్పుడు మనసులో ఉన్నటువంటి చిదాభాష ఆత్మలో కలిసిపోతుంది. అప్పుడు రెండు జ్ఞానాలు ఉండవు. ఇప్పుడు మెలుగులోకి వచ్చేటప్పటికి దృక్కు జ్ఞానం ఉంది. మనసులో ఉన్నటువంటి మనసు ఈ దృశ్యం వైపుకి తిరుగుతుంది. దృశ్యం వైపుకి తిరిగినప్పుడు దృశ్యం అంటే మనసుకి ఇష్టం. మనసులో ఉన్నటువంటి చిదాభాష దృశ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే అక్కడ దృక్కు మరుగుపడుతుంది. అందుకని సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి ఈ దృశ్యం అంతా అణిగిపోయి ఇంద్రియాలు పడిపోయి మనసు కూడా ఆగిపోయినప్పుడు చిదాభాష కూడా పోతుంది. అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది. అటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి కలిగినటువంటి జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది క్రియ. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని చేసినా అనంత కర్మ శౌచంచ యపయజ్ఞ తదేవేశ. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట అనంత కర్మ శౌచంచ యపయజ్ఞ తదేవచ. తీర్థయాత్ర అని గమనం ఏవతత్వం నవిందుతి. నువ్వు తత్వం తెలుసుకునేదాకా ఎన్ని క్రియలు చేసినా పూర్తయినట్టు కాదు. మళ్ళీ వచ్చి మళ్ళీ చేయవలసిందే. ఏంటి చేసేది? అనేక కర్మలు. అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ తదవి. తీర్థయాత్ర అనుగమనం. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంత చేసినా ఏంటి తిరుగుతూనే ఉండాలి. ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి చెప్తాను. ఇదివరకు చెప్పుకున్నాం మనం. మహాభారతంలో యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత ధర్మరాజు గారికి కొంచెం పశ్చాత్తాపం కలిగిందని. ఎంతమందిని చంపేసాము, ఆ చంపేసినందువల్ల మనకి బోల్డంత పాపం పట్టేసుకుంది. ఈ పాపం పోగొట్టుకోవడానికి ఏం చెయ్యాలో కొంతమంది గురువుల్ని కలుసుకున్నాడు. తీర్థయాత్రలు చేయమని చెప్పారు. భూమండలం మీద ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ తిరిగి అన్ని నదులలోనూ స్నానం చేసి ఆ నదుల దగ్గర ప్రతిష్ఠించబడినటువంటి ప్రతి దేవతలకే దండం పెట్టుకుని రమ్మన్నారు. అప్పుడు ధర్మరాజు గారు భార్యా సమేతంగా అన్నాదమ్ములను అందరినీ తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ఏంటి మీరు అందరూ కట్టకట్టుకుని వచ్చారు అన్నాడు. మేము తీర్థయాత్రలకు వెళ్తున్నామండి పాపం పోగొట్టుకోటాకే అన్నాడు. అప్పుడైతే అలాగే మంచి పని చేయండి, నేను రాలేను, మీరు ఓపిక ఉంది కనుక, శక్తి ఉంది కనుక మీరు వెళ్ళండి. అయితే నా తరపునే నేను ఒకటి ఇస్తాను. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడికక్కడ అన్ని నదుల్లోనూ ముంచండి, అన్ని దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేయించండి, అప్పుడు పట్టండి అని. ఆయన ఏమి ఇచ్చాడంటే అండి, ఒక చేదు పుచ్చకాయ ఇచ్చాడు. చేదు పుచ్చకాయ, కూరలో వండుకునే పుచ్చకాయ కాదు, చేదు పుచ్చకాయ అని ఒకటి ఉంటుందండి. ఇంకా అది చేదులో ఇంకా పరమచేదు అనమాట, ఇంక నోట్లో పెట్టుకోలేం.
అలాంటి పుచ్చకాయ ఒక పశువు పత్రాన్ని కట్టి దీన్ని జాగ్రత్తగా భద్రంగా తీర్థయాత్రల్లో అన్నాటిలోనే తిప్పి తీసుకురమ్మన్నాడు. శ్రీకృష్ణుడు ఇచ్చాడండి, నెత్తి మీద పెట్టుకుని ఏం చేయాలి దేవుడు వీళ్ళకి. అన్ని క్షేత్రాల్లో తిరిగారు, భూమండలం అంతా తిరిగేసారండి. ఇంకా తిరిగేసేసి అన్ని క్షేత్రాలు దర్శించి అన్ని నదుల్లోనూ స్నానం చేయించి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత భద్రంగా ప్రసాదం కృష్ణుడికి తెచ్చిచ్చారు. బాబు నాయన మీరు చెప్పినట్టుగా ఎక్కడ మేము చేసింది ఏం చేసామన్నీ అభిషేకాలు చేయించాం, పూజలు చేయించాం, నదుల్లో ముంచాం, అన్నీ చేసాం. అంచేత మీరు ఎలా చెప్పారు అలా చేసి ఇదిగోనండి మీ పుచ్చకాయ. అదేటయ్యా నేను ఒక్కడిని అనిపించడానికి ఏంటి నీకు ఇస్తా, ఇంత మహిమాన్వితమైనటువంటి ఇన్ని నదుల్లో ముంచారు, ఇన్ని క్షేత్రాలలో దర్శింపజేసుకొచ్చారు కదా, దీన్ని మీరే మీ చేతులతోటి కోసి అందరికీ ఒక మొక్కు పంచి పెట్టండి అన్నాడు. ఎవరి చేతిలో మొక్కు పెడతాడు తుప్పుకుని చేసి పడట, ఎవడో నోట్లు తింటలేదు. ధర్మరాజు గారు చిచ్చి దేటి ఇంత మహిమాన్వితమైనటువంటి ఇంత పుణ్యం చేసుకొచ్చిన పుచ్చకాయ మొక్కను అలా పూయకూడదు, అలా ఊయకూడదు మింగేయండి అంటే ఎక్కడ మింగేస్తాడు, నోట్లు నా స్థలానికి అంటేస్తుంది నోట్లో పెట్టుకుంటే. అప్పుడు కృష్ణుడు చెప్పారు అన్నమాట, బాహ్య చింతనంతో ఏమి అవ్వదు నాయన, ఆంతర చింతనం కావాలి. ఈ నదుల్లోని ఈ తీర్థయాత్రలోని ఈ పాదయాత్రల్లోని పుణ్యం వచ్చేస్తే ఎంతమంది స్వర్గానికి వెళ్ళిపోతారు. మరైతే ఎందుకు పెట్టారు అలాగా? మనసును కాయాన్ని శుద్ధి చేసుకోవడం కోసం, కంట్రోల్లోకి ఇంద్రియాలకు రప్పించుకోవడం కోసం అనేక కర్మకాండ అన్నారు కదా, కర్మకాండ ఉపాసనాకాండ. జ్ఞానంలోకి వెళ్తేనే పరిసమాప్తం అవుతుందని చెప్పడం కోసం ఇవన్నీ నాయన అని చెప్పాడే. జ్ఞానే పరిసమాప్తి. ఈ రకంగా మనకి ఏం కలగాలి? దృగ్దృశ్య వివేకము. దృక్కు దృశ్యమును వేరుపడిచి, అంటే పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా మన దృక్కు దృశ్యము కలిసిపోయింది, మనం విడగొట్టుకోవటం రావడం లేదు. ఎక్కడ విడగొట్టుకోవాలి? ఎక్కడదో వెళ్ళి తిరుపతి వెళ్ళి విడగొట్టుకొస్తారా? మీకు ఎక్కడ ఆలోచన వచ్చిందో అక్కడే విడగొట్టాలి. ఎక్కడ ఆలోచన వచ్చిందో అక్కడ ఆలోచనకు సంబంధించిన ఆకారం వచ్చేస్తుంది కదా, ఆ ఆకారం దృశ్యం. ఆ ఆకారాన్ని గుర్తించే జ్ఞానం దృక్కు. ఇంకా ఎక్కడికక్కడ మీరు కాలు కదపకుండా ఎక్కడ కూర్చున్నాడు అక్కడే అలా హాయిగా మడత కూర్చుని పడుకుని హాయిగాని అలా వివేకంతో గమనించి చూడండి, దృశ్యం కనపడుతుంది. దృశ్యాన్ని చూసేటటువంటి దృక్కు తెలుస్తుంది. దృక్కు మీ స్వరూపం అది ఒకటే, దృశ్యం అనేకం. ఈ రకంగా నిస్సంచయేన భవతి ప్రతిబంధ శూన్యం. నిశ్చయంగా నిస్సంచయేన, సంశయం లేకుండా, సందేహము లేకుండా, నిస్సంచయేన భవతి. తెలియాలి నీకు, దృశ్యము దృక్కు, దృశ్యము దృక్కు. ఏ సాధన చేయక్కర్లేదు, వివేకంతో కనిపెట్టి చూడు. నిస్సంచయేన భవతి ప్రతిబంధ శూన్యం. ఏది బంధించింది నిన్ని? దృశ్యమే బంధించింది. దృశ్యం సత్యం కాదు, అది నిరంతరము తిరుగుతూ వస్తూ పోతూ ఉంటుంది, అది బంధించింది. ఎప్పుడైతే నువ్వు దృశ్యాన్ని ఇది దృశ్యము, ఇది దృశ్యమే, ఇది దృశ్యమే, ఇది కూడా దృశ్యమే అంటూ దృశ్యాన్ని వదిలి దృక్కును పట్టుకున్నావు అనుకోండి, నీకు ప్రతిబంధం శూన్యమైపోతుంది, నీకు ప్రతిబంధకం లేదు. అలా చేయగా ఏది వచ్చినా సరే ఇది దృశ్యమే, ఇది దృశ్యమే అంటుంటే ఏమవుతుంది? అది కొంతకాలానికి దేన్ని నువ్వు పరిగణించలేదు, దేన్ని నెత్తి మీదకి పెట్టుకోవట్లేదు, దేన్ని పొగుడుతులేదు, దేనికి దాన్నే తీసేస్తున్నావు. అప్పుడు ఏమైంది? ప్రతిబంధ శూన్య. నీకు ప్రతిబంధకాలన్నీ శూన్యమైపోతాయి. అప్పుడు నీ స్వరూపమే మిగులుతుంది. విక్షేపణం నహి తదా యదిశేన్మసార్దే. ఎప్పుడైతే నీకు నిస్సంచయేన భవతి ప్రతిబంధ శూన్యో, ప్రతిబంధకాలు శూన్యమైపోయినాయో, విక్షేపణం నహి, విక్షేపం లేదు. తదా యదిశేన్మసార్దే, నువ్వు మనిషిగా సాధించవలసినటువంటిది సాధించేసినట్టే. విక్షేపం పోతే ఆవరణం కూడా పోతే. అంచేత సమ్యక్ వివేక స్ఫుటబోధజన్యం. అంచేత నీకు వివేకం కలిగేదాకా
ఇది తనకు తానుగా విచారణ చేయటము, విచారణ చేయటానికి సంబంధించినటువంటి బోధ స్పష్టంగా వినడము. సమ్యక్ వివేక అంటే ఎక్కడ వివేకం లేదో, సమ్యక్ అంటే కలిసిపోయినటువంటి దాని నుంచి సెపరేట్ చేయటం. స్ఫుట బోధ జన్యం, జన్యం అంటే పుట్టడం. ఏది పుట్టడం? ఈ స్ఫుటంగా వినినటువంటి బోధ వల్ల పుట్టేటటువంటి జ్ఞానం. విభజ్య దుర్దృశ్య పదార్థతత్వం, తత్వము పదార్థతత్వం అంటే పదార్థం రెండు కలిసిపోయినటువంటి దాని నుంచి దృశ్యాన్ని సెపరేట్ చేయడం. చినచ్చి మాయా కృతమోహ బంధం, అప్పుడు అతనికి మాయ లేదు, మాయ బంధించదు, మోహం లేదు. అందుకని వివేకం వచ్చేసింది ఇతనికి. సమ్యక్ వివేక ఎక్కడొచ్చింది? మొత్తం అంతా సృష్టి అంతా కూడా నామరూపాదులతో, త్రిమూడు లోకాలతో, చతుర్దశ భువనాలతో ఎన్ని రకాల ఆకారాలు ఉన్నాయి, ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏమైనది? దృశ్యం. దాన్ని చూసేటటువంటి దృక్కు. సమ్యక్ వివేక మొత్తం అంతటినీ కూడా నువ్వు పరిశీలించి వివేకం తెచ్చుకో. స్ఫుట బోధజన్యం, అది స్ఫుటంగా నువ్వు విన్నటువంటి బోధ. అంటే ఈ బోధ ఇలాంటి బోధే వినమంటున్నాడు. మామూలు మళ్ళీ మనకి అజ్ఞానం కలిగించేటటువంటి, అహంకారం కలిగించేటటువంటి ఏదో కలిసి వస్తుంది, ఏదో అలా వస్తుంది, ఇలా వస్తుంది అనేటటువంటి మాటలు మనం విన్నామనుకోండి, అక్కడ మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మోహం వస్తుంది. అంటే నువ్వు అన్నాటిలోకి అన్నాటిలోకి ప్రవేశించి ఏమవుతుంది? స్ఫుటంగా నీకు బోధ ఏర్పడినట్టు కాదు, బోధ వల్ల ఏర్పడినటువంటి జ్ఞానం జన్యం అవ్వదు. ఇది విభజ్య దిగ్దృశ్య పదార్థ తత్వం. నువ్వు నిరంతరము శ్రవణము మననము విన్నటువంటి దాన్ని బోధ అన్నాడు, శ్రవణం అంటున్నాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? మననం చెయ్యాలి. ఏది సంకల్పానికి వస్తుందో, వచ్చినటువంటి సంకల్పంలో ఏ రూపం వచ్చిందో ఆ రూపానికి అంతటికీ చూసేటటువంటి దృక్కుని మనం పట్టుకుంటుండాలి. ఎక్కడికక్కడ ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనలో మన స్వరూపం ఉంది. దృశ్యం మనసు తీసుకొచ్చి పెట్టింది, దృశ్యమేమో మనసు తీసుకొచ్చింది. దాన్ని గుర్తించేటటువంటి జ్ఞానం మన స్వరూపం. ఈ రకంగా తెలుసుకుని యస్మాత్ విముక్తస్య పునన్న సంస్కృతి. ఈ రకంగా నీవు ఈ దృశ్యాన్ని నుంచి, ఈ అనాత్మ నుంచి, ఈ మాయ నుంచి, ఈ జడాన్ని నుంచి పునర్న సంస్కృతి ముక్తస్య, నువ్వు ముక్తిని పొందు. ముక్తి అనగానే మనం ఏమనుకుంటున్నాం అంటే అండి, ఈ శరీరం అట్లా పోయిన తర్వాత ఎక్కడికో వైకుంఠమో కైలాసమో ఏదో అనుకుంటున్నాం కదా. ఏమంటున్నాడంటే యస్మాత్ విముక్తస్య. విముక్తి అంటే దేని నుంచి? దృశ్యాన్ని నుంచి విముక్తి పొందడమే మనం చేయవలసింది. దృశ్యాన్ని నుంచి విముక్తి పొంది అంటే నీకు వివేకం కలిగింది, నీ బోధ కలిగింది, బోధ నుంచి ఏర్పడినటువంటి జ్ఞానం కలిగింది. కూర్చున్నావు నువ్వు, ఆ మనసులో ఉన్నటువంటి ప్రతి దృశ్యాన్ని సెపరేట్ చేసి దృక్కే నీ స్వరూపము, దృశ్యము నీ స్వరూపం కాదని తెలుసుకున్నావు అనుకో. ఆ రకంగా దృశ్యాన్నించి విముక్తి పొందడమే మోక్షమట. మోక్షం అంటే ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళడాలో రావడాలో లేదు, చచ్చిపోయాక వచ్చేది కూడా కాదు. ఇక్కడ ఇప్పుడే దృశ్యాన్ని సెపరేట్ చేసి దృక్కును పట్టుకో. యస్మాత్ విముక్త పూర్ణమ్మ సంస్కృతి. ఇంకా నీకు మళ్ళీ జన్మ రాదు. ఆవరణ శక్తిని పూర్తిగా వివృతం చేసుకొనక ముందు విక్షేప శక్తి మీద విజయం సాధింపగలవడం చాలా కష్టం. మళ్ళీ చెప్తున్నాను, ఆవరణ శక్తిని పూర్తిగా నివృత్తము చేసుకొనక విక్షేప శక్తిని పోగొట్టుకోవటం కుదరదు. అంటే ఏంటండి ఈ మాట? ఆవరణము అంటే కప్పింది, కనపడకుండా చేసింది, తెలియకుండా చేసింది. అంటే మన స్వరూపం ఏదో మనకి తెలకుండా చేసిన దానికి ఆవరణము అని పేరు. అంచేత ఆవరణం పోకుండా విక్షేపం పోదు. అంటే మనకు తెలియాలి, మన స్వరూపం ఏదో మనకి తెలిస్తే ఆవరణం పోదు, ఆవరణం పోతే విక్షేపం పోదు. అంచేత ఆవరణ శక్తి అంటే తెలియకపోవటం. ఎప్పుడైతే ఆవరణం పోయిందో అప్పుడు విక్షేప శక్తి దానంతటదే నశించిపోతుంది. విక్షేప శక్తిని అంటే ఏమి అనుకోకుండా, రానివ్వకుండా
మనం చాలా కష్టపడి బిగబెట్టి ఏ ఆలోచన రాకుండా చేయడానికి చూస్తున్నాం కదండి. ఆలోచనలతో విక్షేపం అన్నాడు కదా ఇక్కడ. విక్షేపం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయమంటలేదు ఇక్కడ. ఆవరణం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ఆవరణం పోతే విక్షేపం దాని అంతటే పోద్ది అంటాడు. విక్షేపం దాని అంతటే పోద్ది ఎప్పుడు? ఆవరణం పోతే. అందుకని వినాలి, దాన్నే బోధ అన్నాడు ఇక్కడ. తెలియాలి ఏది నీ స్వరూపము, ఏది దేవుడు, దేవుడికి నీకు భేదం ఏంటి, దాన్నే పట్టుకోండి. ఆ దేవుణ్ణి మరుగుపరిచినటువంటి వస్తువు ఏది, అది ఎన్ని రకాలో అంటే దృశ్యము, దాన్నే ఆత్మ అనాత్మ వివేకము. ఆత్మ అనాత్మ వివేకం తెలిసినప్పుడు ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది దృశ్యము, ఇది ఆత్మ కాదు, ఇది కూడా ఆత్మ కాదు అని ఎప్పుడైతే వివరంగా తెలిసి వచ్చిందో ఆ జ్ఞానానికి ఆవరణం నశించదు. ఎప్పుడు ఆవరణం నశించిందో అక్కడ విక్షేపం లేదు. ఎప్పుడు విక్షేపావరణాలు పోయినాయో అక్కడ జన్మ లేదు, మళ్ళీ జన్మ రాదు. విక్షేపావరణాలు రెండూ పోవాలి. ఈ రకంగా పదార్థములందు ద్రష్ట యొక్కయు దృశ్య పదార్థముల యొక్క స్వరూపములు వేరుపరిచి స్పష్టమైనటువంటి బోధ వినాలి. ఆ బోధకు కారణమగునట్టు నిస్సందేహముగా అవరోధమేదియూ లేనట్టు వివేకము కలిగినేని విక్షేపం అనేది ఉండదు. ఈ వివేకం మాయాజనితమైన మోహమును కూడా ఖండించి వేయగలదు. ఆ కారణమున ముక్తుడైన పురుషునకు మరలా జనన మరణ రూపమైనటువంటి సంసారము ప్రాప్తించదు. ఏది పోవాలి? అజ్ఞానం పోవాలి. అజ్ఞానానికి మరొక పేరు ఆవరణం. అజ్ఞానం అంటే ఏంటండి? తెలియకపోవటం. మనం చేసే క్రియలు కాదు. క్రియలు అనేక రకాలైనటువంటి పుణ్యకర్మలు ఉన్నాయి, దాన ధర్మాలు ఉన్నాయి, నోములు పూజలు ఉన్నాయి, యజ్ఞాలు యాగాదులు ఉన్నాయి. అవి కాదు, తెలియటము తెలియకపోవటం. పరా వైరైకత్వ వివేక వహిని దహస్య విద్యా గహనము క్షేమ కిం సాత్ పునఃసంసరణస్య బీజ అద్వైత భావం సముపేయశోయస్య. బ్రహ్మము యొక్కయు ఆత్మ యొక్కయు ఏకత్వ స్వరూపముకు అగ్ని అవిద్య రూపమునంతటను కాల్చి భస్మము చేసివేయను. ఆత్మ పరమాత్మ బ్రహ్మము, ఆత్మ యొక్కయు పరమాత్మ యొక్కయు బ్రహ్మము యొక్క ఎక్కడికి వెళ్ళినా సరే లోపలికి వెళ్ళలేవు. మన ఆత్మస్వరూపం, మన సంకల్ప వికల్పాలు ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచింది. బయటకు వచ్చావు, బాహ్యంలో ఉన్నటువంటి నామరూపాదులన్నీ కూడా పరమాత్మ స్వరూపాన్ని మరుగుపరిచింది. ముందు లోపలికి వెళ్ళి దృశ్యాన్ని అంతటినీ వదిలి విక్షేపావరణాలను దాటి మన స్వరూపాన్ని సమాధిలో గమనించినటువంటి సాధకుడికి బహిర్ముఖంగా ప్రపంచమంతా బ్రహ్మమే. సర్వం కలిగిన బ్రహ్మ అన్నారు, కానీ అటువంటి బ్రహ్మముగా మనకి గోచరం అవటం లేదు. దృశ్యాలతోటే కనపడుతున్నాయి. చెట్లు, పుట్లు, మనుషులు, పశువులు, దేవతలు, దేవుళ్ళు, ఎన్ని రకాల ఈ వస్తువులన్నీ దేనికి కప్పినాయి? పరమాత్మను కప్పేసినాయి, బ్రహ్మమును కప్పేసినాయి. అంచేత ఎవరికైతే విక్షేపావరణాలు నశించిపోయినాయో అటువంటి వాడికి ఆత్మస్వరూపం స్పష్టంగా తెలుస్తుంది. ఈ తెలిసినటువంటి జ్ఞానం తెలియనితనమైనటువంటి అజ్ఞానాన్ని అంతటిని కాల్చి భస్మం చేసిపోయింది. అవిద్య పూర్తిగా నశింపక జీవునికి ఆత్మభావన, పరమాత్మ భావన, అద్వైత భావన సిద్ధించదు. అప్పుడు ఇంకా అటువంటి వాడికి సంసారము ప్రాప్తించడం ఏమీ లేదు. అంటే జన్మకి తీసుకురావడానికి సంబంధించినటువంటి విత్తనాలన్నీ కాలిపోయినాయి, మళ్ళీ మొలకెత్తం. అంచేత ఆవరణస్య నివృత్తిర్భవతి సమ్యక్ దార్థ దర్శనత విద్యాజ్ఞాన వినాశస్త విక్షేపజనిత దుఃఖ నివృత్తి. ఆవరణస్య నివృత్తి తెలియటమే ఆవరణానికి. ఆవరణస్య నివృత్తిర్భవతి అంచేత మనం ఆవరణాన్ని నశింపజేసుకుంటే విక్షేపం పూర్తిగా నశించిపోతుంది. సమ్యక్ దార్థ దర్శనత, ఇది ఎప్పుడైతే తెలుసుకున్నామో
తెలిసిన దానికి అనుగుణంగా నిరంతరం లోపలికి మనసును తిప్పుకొని మనసులో తీసుకొచ్చేటువంటి విషయాలన్నీ కూడా మిథ్యా జ్ఞాన వినాశస్త. ఈ మనసులో తీసుకొచ్చినటువంటి ఆకారాలు కానీ బయటికి తీసుకొచ్చి బయటికి సంబంధించినటువంటి ఆకారాలకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ దీన్నంతా మిథ్యా జ్ఞానము. ఇది ఆత్మజ్ఞానం కాదు. మిథ్య అంటే ఏంటండి? మిథ్యా జ్ఞానం అంటే సద్వస్తువు కాదు, అది అసద్దు వస్తువు కాదు, ఉన్న వస్తువు కాదు, లేని వస్తువు కాదు. ఉన్న వస్తువు ఆత్మ. ఇప్పుడు మనం చూసేటటువంటి వస్తువులన్నీ లేని వస్తువులు కూడా కాదు. లేకపోతే మనకు కనిపించకూడదు కదా, కనపడకనే కదా. దేనికి దానికే చాలా బ్రహ్మాండంగా ఒకళ్ళు బాగున్నట్టు ఒకళ్ళు బాగున్నట్టుని. అందుకే దీన్ని ఏమనాలి? అసత్య వస్తువు అనాలా, సత్య వస్తువు అనాలా? ఏటిని? మన శరీరాదులని. మన శరీరాదులు సత్యము కాదు, అలాగని అసత్యము కూడా కాదు. మరి ఎలాంటి మిథ్యా వస్తువులు అంచేత మనంతా మిథ్యా జ్ఞాన వినాశస్త. వస్తువు నశించదు. మనం ఏదో సాధన చేసేసుకుంటుంటే ఈ వస్తువులన్నీ నశించిపోతాయేమో, అప్పుడు మనం ఏమైపోవాలో అని కానీ బాధపడుతున్నారేమో. వస్తువులు నశించవు. భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, ప్రపంచం అంతా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం ఎక్కడికి పోదు. కానీ ఈ ప్రపంచ వస్తువులన్నీ ఎలాంటి వస్తువులో తెలుస్తాయి అంటే మిథ్యా జ్ఞానం నివృత్తి. ఏమి నివృత్తి అవుతుంది? మిథ్యా జ్ఞానం నివృత్తి అవుతుంది. సద్విక్షేపజనిత దుఃఖ నివృత్తి. ఎప్పుడైతే మిథ్యా జ్ఞానం నివృత్తి అయిందో అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి సద్విక్షేపజనిత దుఃఖ నివృత్తి. విక్షేపం వల్ల ఏర్పడేటటువంటి దుఃఖం కూడా నివృత్తి అయిపోతుంది. దృశ్య జ్ఞానం నశించింది, విక్షేపం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది, అది కూడా నాశనం అయిపోతుంది. దానివల్ల మోక్షం అవుతుంది. ఈ రకంగా ఆవరణస్య నివృత్తద్భవతి సమ్యక్ పదార్థ దర్శనత. దృశ్యాన్ని తొలగించుకున్న తర్వాత ఏ స్వరూపం అయితే ఉందో దాన్ని నిరంతరము మనం దర్శించాలి. యత్ తృతయం దృష్టం సమ్యక్ గజ్జు స్వరూప విజ్ఞానాత్తు. అంటే ఇది తెలియాలి, అది తెలియాలి. తస్మాద్వస్తు సత్తత్వం జ్ఞాతవ్యం బంధముక్తియే విదుష. అంచేత గురువు దగ్గర కూర్చుని ఈ అనాత్మకి సంబంధించినటువంటి, ఆత్మకి సంబంధించినటువంటి, దృశ్యానికి సంబంధించినటువంటి, దుఃఖకు సంబంధించినటువంటి విషయాలని మనం స్పష్టంగా తెలుసుకుంటే అప్పుడు అధిష్టానం మనకు దర్శనం అవుతుంది, అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది, కర్మ నశించుతుంది, మోక్షం అవుతుంది. ఈ శ్లోకాలు వచ్చి వారు ఇంకా వారు చెప్పుకుందాం. అందరితో ముగించుకుందాం. హరి ఓం తత్సతు. ఆత్మబంధువులారా, ఏ జ్ఞానాన్ని అయితే చెప్పుకున్నామో దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఈయన ఏమన్నాడు? సమాధి స్థితిని పొందాలి. సమాధి స్థితి అంటే విక్షేపావరణాలు తొలగి మనసు నిశ్చలమయ్యి శ్వాస మనసు ఆగినటువంటి స్థితి ఏదైతే ఉందో అది సమాధి. ఆ రకంగా నిరంతరము ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఈ రకంగా కూర్చుని అభ్యాసం చేయాలి. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. ఇది ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనించు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఈ శ్వాస మనసును దాటిపోయి ఆత్మస్వరూపం దాకా ప్రయాణం చేయాలి. ఆత్మస్వరూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత దృశ్యం అణిగిపోతుంది. అటువంటిది ఇది సమాధి. ఇప్పుడు అక్కడ దాకా ఇప్పుడు వెళ్ళిపోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా గురిలో కూర్చోండి. ఓం తత్సత్.